హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్ ఈస్ ఇన్వాయిస్, వాట్ ఈస్ బిల్, వాట్ ఈస్ రిసిప్ట్, ఇన్వాయిస్కి బిల్కి రిసిప్ట్కి మధ్య తేడాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బిల్ అంటే మనం ఏదైనా ఒక సర్వీస్ని కానీ ఒక ఫుడ్ని కానీ ఫస్ట్ తీసుకొని ఆ సర్వీస్ యూజ్ చేసుకున్న తర్వాతకి మనం పేమెంట్ చేసేదాన్ని పేమెంట్ కొటేషన్ ఇస్తాడు ఫ్రెండ్స్. మొత్తం డీటెయిల్స్ దాన్ని మనం బిల్ అంటాం అనమాట. అంటే మొత్తం సర్వీస్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి అందులో, దాన్ని బిల్ అంటాము. ఎగ్జాంపుల్కి మనం ఏదైనా హోటల్కి పోయినప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తాము. ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాక వెయిటర్ వచ్చి ఫుడ్ని ఇస్తాడు. తర్వాత మనం అది ఫుడ్ని తినేసిన తర్వాతకు వెయిటర్ మనకు ఒక బిల్ ఇస్తాడు అనమాట. ఫుల్ డీటెయిల్స్, ఫుడ్ యొక్క ఐటమ్స్ కాస్ట్ మొత్తము ఒక బిల్లుల రూపంలో ఇస్తాడు అనమాట. దీన్నే బిల్ అంటారు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఎలక్ట్రిసిటీ వాడతాం కదా, ఒక నెల రోజుల వరకు వాడిన సర్వీస్కి మన బిల్ ఇస్తాడు. దానికి బిల్ మనం పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు రిసిప్ట్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు హోటల్లో అతను కానీ ఎలక్ట్రిసిటీ అతను కానీ బిల్ ఇచ్చాడుగా, బిల్ ఇచ్చిన తర్వాత మనం పేమెంట్ చేస్తాము. డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ మనం మనీని పే చేస్తాము. ఆ పే చేసిన తర్వాత ఒక రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దానే ఏ విధంగా పే చేసిండని ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. దీనే రిసిప్ట్ అంటారు ఫ్రెండ్స్. ఇన్వాయిస్ అంటే ఇప్పుడు బిల్లులో ఉన్న ఐటమ్స్, రిసిప్ట్లో ఉన్న మనీ ఈ ఇన్వాయిస్లో ఉంటుంది. ఆ ఇన్వాయిస్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జిఎస్టీ కూడా ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆ డేటు, ఇన్వాయిస్ నెంబరు అండ్ అది కస్టమర్ నెంబరు, కస్టమరు నేమ్, పేరు అండ్ బయ్యర్ అండ్ ప్రోడక్ట్ని అమ్మిన వ్యక్తి అంటే షాప్ ఓనర్ సిగ్నేచరు, స్టాంపు, ఓనర్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. దీన్నే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్నే ఇన్వాయిస్ అంటారు. బిల్లుకి, రిసిప్ట్కి, ఇన్వాయిస్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే బిల్లు సర్వీస్ యూజ్ చేసుకున్న తర్వాతకు మనం కొటేషన్ ఇస్తుంది. రిసిప్ట్ అంటేనేమో మనం అమౌంట్ పే చేసిన దానికి సర్వీస్కి బిల్ ఇచ్చిన తర్వాత ఆ బిల్కి అమౌంట్ పే చేస్తాము. ఆ తర్వాత రిసిప్ట్ ఇస్తారు. దాన్నే రిసిప్ట్ అంటారు ఫ్రెండ్స్. ఇన్వాయిస్ అంటే ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాడు, ఎంత బిల్లు కట్టాడు అని అఫీషియల్గా స్టాంపు, సిగ్నేచర్తో ఉంటుంది. ఈ విధంగా డిఫరెన్సెస్ ఉంటాయి. తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్. నా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.